హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక దేశంలో గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు. సోల్జర్స్ అంటే మీకు తెలుసు కదా, ఆ సైనికులే మన దేశపు సరిహద్దుల్లో అంటే మన దేశపు బార్డర్స్లో నిలబడి ఏ ఎనిమీ మన దేశంలోకి రాకుండా, ఏ ఎనిమీ అటాక్ చేయకుండా మన సోల్జర్స్ ఏం చేస్తారంటే అడ్డం నిలబడి మన దేశాన్ని కాపాడుతుంటారు. ఈ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు. ఈ సైనికులు ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు. అందులో ఒక అన్న పేరు డానీ అన్న, ఇంకొక అన్న పేరు శామీ అన్న. శామీ అన్నకు డానీ అన్న అంటే చాలా ఇష్టం. డానీ అన్నకు కూడా శామీ అన్న అంటే చాలా ఇష్టం. ఒక రోజున వాళ్ళకి ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఇప్పుడు మనందరం యుద్ధ భూమిలోకి వెళ్ళాలి. ఎనిమీస్ మన దేశంలోకి వచ్చేస్తున్నారు. మనందరం ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి. కమాన్, మీ అందరూ మీ వెపన్స్ తీసుకొని రెడీ అయిపోయి యుద్ధ భూమిలోకి వెళ్ళిపోండి అని చెప్పారు పిల్లలు. అందరూ గబగబా తయారైపోయి వెపన్స్ అన్నీ రెడీగా పెట్టుకొని యుద్ధ భూమిలోకి వెళ్తుంటే ఏం జరిగిందో తెలుసా? ఆ యుద్ధంలో ఎనిమీస్ చాలా హోరాహోరీగా యుద్ధంలో ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ శత్రువులు దేశంలో ఉన్న సైనికులందరినీ చంపేయాలని ప్రయత్నం చేస్తుంటే శామీ అన్నకు డానీ అన్నకు శత్రువులు చేస్తున్న అటాక్ వల్ల దెబ్బలు తగిలాయి పిల్లలు. అయితే ఇమ్మీడియట్గా ఇది గమనించిన వాళ్ళ లీడర్ శామీ అన్నను ఆ వెహికల్ ఇచ్చేసి అన్నను వెనక్కి పంపించేశాడు. డానీ అన్న మాత్రం యుద్ధ భూమిలోనే ఉండిపోయాడు. అయితే ఆ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత మరి శామీ అన్న వాళ్ళ సార్ని బ్రతిమలాడుకుంటున్నాడు. సార్, నాకు దెబ్బలు తగిలిన మాట కరెక్టే, కానీ నేను అర్జెంటుగా యుద్ధ భూమిలోకి వెళ్ళిపోవాల్సిందే. నన్ను పంపించండి సార్. మా ఫ్రెండ్ డానీ యుద్ధ భూమిలోనే ఉన్నాడు. ప్లీజ్ సార్, నన్ను పంపించరా అని అడుగుతుంటే వాళ్ళ ఆఫీసర్ అన్నాడు, నో, నేను అస్సలు పంపించను. ఇప్పుడు పంపిస్తే నువ్వు చనిపోతావు. ఆల్రెడీ మీ ఫ్రెండ్ డానీ యుద్ధంలో చనిపోయే ఉండంటాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళి కూడా ఉపయోగం లేదు శామీ అని అన్నాడు పిల్లలు. కానీ ఆ శామీ అన్న మాత్రం బ్రతిమాలుతున్నాడు, లేదు సార్, నేను ఎట్లాగైనా వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్, నన్ను ఎలాగైనా పంపించండి. నేను ఏమి చచ్చిపోను. నేను ఖచ్చితంగా గెలుస్తాను సార్. పంపించండి సార్ నన్ను అని బ్రతిమాలుకున్నాడు పిల్లలు. ఇంకా ఆఫీసర్కి ఒక విషయం అర్థమైంది. వెళ్తాను అని ఇంత గట్టిగా చెప్తున్నాడంటే తన మనసులో ఈ యుద్ధ భూమిలోకి వెళ్ళాలని బాగా ఉన్నట్టుంది. సరే శామీ, వెళ్తానంటున్నావు కదా, ఓకే వెళ్ళు, కానీ నువ్వు వెళ్ళేసరికి నీ ఫ్రెండ్ చచ్చిపోయి ఉంటాడు అని చెప్పాడు పిల్లలు. అమ్మో, అలా జరగడానికి వీల్లేదు. నేను ఎలాగైనా సరే డానీని క్షేమంగా తీసుకొస్తాను అని బండికి చాలా స్పీడ్గా మరి ఏ ప్లేస్లో అయితే యుద్ధం జరుగుతుందో తన ఫ్రెండ్ ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాడు పిల్లలు. వెళ్ళేసరికి డానీ అన్న విపరీతమైన దెబ్బలతో రక్తం కారుతుంది. చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. వెంటనే శామీ అన్న తన ఫ్రెండ్ డానీని షోల్డర్ మీదకి తీసుకొని మోసుకుంటూ మరి చాలా వేగంగా వెనక్కి తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చేటప్పుడు ఫైనల్గా గమ్యానికి చేరేసరికి శామీ అన్నను చూసేసరికి వాళ్ళ ఆఫీసర్ షాక్ అయిపోయాడు. ఏంటి, మీ ఫ్రెండ్ అంటే నీకు అంత ప్రేమ? నిజంగానే చెప్పాను కదా, చూడు ఇప్పుడు డానీ బ్రతికే ఉన్నాడా అంటే, లేదు సార్, డానీ చనిపోయాడు సార్ అని ఏడుస్తున్నాడు పిల్లలు. అప్పుడు ఆ ఆఫీసర్ అన్నాడు, నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళేసరికి నీ ఫ్రెండ్ డానీ చచ్చిపోతాడని. నువ్వు వెళ్ళటం పెద్ద వేస్ట్ అని చెప్పాను కదా శామీ, నా మాట విన్నావా? ఇప్పుడు చూడు, నేను చెప్పినట్లు నిజంగానే నీ ఫ్రెండ్ చచ్చిపోయాడు అని చెప్పాడు పిల్లలు. అప్పుడు శామీ అన్న, సార్, నేను వెళ్ళటం ఏమాత్రం వేస్ట్ కాలేదు. ఎందుకంటే డానీని ఎత్తుకొని తీసుకొని వస్తుంటే ఆ చచ్చిపోయే స్థితిలో ఉన్న లాస్ట్ మినిట్లో కూడా డానీ ఏమన్నాడో తెలుసా? ఏడ్చుకుంటూ ఒక మాట అన్నాడు, సార్, అరే శామీ, నాకు తెలుసురా, ఈ టైంలో ఎలాగైనా సరే నువ్వు నా దగ్గరకు వస్తావని నాకు తెలిసిపోయిందిరా. అనుకున్నట్టుగానే ఈ కష్టంలో నా దగ్గరకు వచ్చావురా, థ్యాంక్ యూ అని చెప్పి తన భుజాల మీదే చచ్చిపోయాడట పిల్లలు. శామీ అన్న ఈ మాట చెప్పి ఏడుస్తూ, నా ఫ్రెండ్, నేను ఆఖరి క్షణంలో తన్ని ఆదుకోవడానికి వస్తానని వాడు అనుకున్నాడట సార్. అనుకున్నట్టుగానే నేను వెళ్ళేసరికి చాలా ఏడుస్తూ ఆ విషయం చెప్పాడు సార్ అని శామీ అన్న కూడా వాళ్ళ ఆఫీసర్ దగ్గర ఏడుస్తూ ఉన్నాడు పిల్లలు. ఆఫీసర్ చాలా ఆశ్చర్యపోయాడు. నిజమే కదా పిల్లలు, మన కష్ట సమయాల్లో మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేవారు నిజ
నిజమైన స్నేహితులు కాదు కదా. పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా యెజబేలు అనే ఒక రాణి ఉంది. ఈ రాణి దాదాపు 850 ప్రాఫిట్స్ని పెట్టి అందరినీ దేవుని మీద మనసు లేకుండా, అసలు యెహోవాయే దేవుడు కాదు అని అందరికీ వేరే వేరే వాటి మీద డిస్ట్రాక్ట్ చేసి దేవుని మీద మనసు లేకుండా చేసింది. కానీ ఏలియా అంకుల్కు చాలా రోషం వచ్చింది. అరే, నిజమైన దేవుడు యెహోవాని తెలిసి కూడా వీళ్ళందరూ ఏంటి ఇలా మారిపోయారు అని చెప్పి కర్మేలు కొండ మీద యెహోవాయే దేవుడు అని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా ఒక గ్రేట్ మెరాకిల్ చేశాడు పిల్లలు. ఆ మెరాకిల్ ద్వారా అందరికీ యెహోవాయే దేవుడు అన్న విషయం అర్థమైంది. ఆ తర్వాత 850 ప్రాఫిట్స్ని చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ ప్రజల మనసును దేవుని నుండి దూరం చేశారని. అయితే ఎప్పుడైతే యెజబేలు రాణికి ఈ విషయం తెలిసిందో, ఇన్ని రోజుల నుంచి అందరినీ దేవుని నుండి దూరం చేయడానికి ఈ 850 మెంబర్స్కి నేను ఎంతో హెల్ప్ చేశాను. అలాంటిది ఈ ఏలియా ఒక్కడొచ్చి నా ప్లాన్స్ అన్ని డిస్టర్బ్ చేస్తాడా అని ఏలియా మీద చాలా కోపంతో ఒక వార్త ఏలియాకు పంపిస్తుంది. అదేంటంటే, ఏలియా, రేపు సాయంత్రంకెల్లా నీవు చంపించిన ప్రవక్తల్లో నీ ప్రాణం కూడా అలా కాకపోతే చూడు ఏం జరుగుతుందో అని చెప్పింది. పిల్లలు, ఇంతవరకు చాలా రోషంతో చాలా బలంగా అందరి ముందు నిలబడి యెహోవాయే దేవుడని రుజువుపరిచిన ఏలియా అంకుల్కు ఎందుకో చాలా భయమేసింది. పిల్లలు, అదేంటి, నేనేం తప్పు చేశాను? అందరికీ ఎవరు నిజమైన దేవుడో చెప్పాను, అలాంటిది వీళ్ళందరూ ఏంటి నా మీద పగ పెట్టుకున్నారు అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, డిస్కరేజ్ అయిపోయాడు. నేను ఎంత కష్టపడినా వేస్టే, మంచి పని చేస్తుంటే నన్ను ఎవ్వరు అప్రిషియేట్ చేయట్లేదు, పైగా నన్ను ఎలా చంపాలని ప్లాన్ చేస్తున్నారు, నాకు అస్సలు బ్రతకాలని లేదు, దేవా ఇంత మట్టుకు చాలు, ఇంకా నా ప్రాణం తీసేసుకో అని చెప్పి చాలా విసుగుతో జీవితం మీద విరక్తి చెంది చాలా బాధపడుతూ ఇంక నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానని చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. పిల్లలు, అప్పుడు ఏలియా అంకుల్ వెనకాల ఒక సర్వెంట్ ఉన్నాడు. ఆయన వెనకాల పరిగెత్తుతూ, అయ్యగారు మీరు ఎక్కడికి పరిగెత్తుతున్నారు, నేను కూడా మీతో పాటు వస్తాను, ఆగండి అయ్యగారు అని ఎంత బ్రతిమలాడుతున్నా బెయేర్షెబా అనే ప్లేస్ దాకా వచ్చాక, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు నాతో రాకు, నేను వెళ్ళిపోతాను ఎక్కడికైనా అని చెప్పి ఆ సర్వెంట్ని అక్కడే బలవంతంగా ఆపేసి ఏలియా అంకుల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పెద్ద చెట్టు కింద అలా పడుకుంటాడు. పిల్లలు, వద్దు ప్రవ్వా, నాకు ఈ లైఫ్ వద్దు, నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు, నేను ఎంత కష్టపడినా నన్ను ఎవ్వరు గుర్తించట్లేదు, నాకు వద్దు ప్రవ్వా ఈ లైఫ్, నన్ను తీసేసుకో ప్రవ్వా అని చాలా బాధపడుతూ అలా పడుకున్నాడు. పిల్లలు, మీకు ఒక విషయం చెప్పనా, ఏలియా అంకుల్ వాళ్ళ ఊరిని వదిలిపెట్టాడు, వాళ్ళ సర్వెంట్ని వదిలిపెట్టాడు, మనుషులందరినీ వదిలిపెట్టి ఇంక నాకు ఈ లైఫ్ వద్దు అని బాధపడుతూ ఆ చెట్టు కింద పడుకుంటే దేవుడు తన దూతని ఏలియా అంకుల్ దగ్గరకు పంపించాడు. పిల్లలు, పాపం ఏలియా ఏమీ తినలేదు, వీక్ అయిపోయాడు, మనసులో చాలా బాధపడుతున్నాడని ఏలియా అంకుల్కు ఫుడ్ తీసుకొచ్చి, ఏలియా కమాన్ గెటప్, ఇదిగో నీకోసం నేను ఫుడ్ తెచ్చాను అని చెప్పి ఏలియా అంకుల్ని లేపాడు. పిల్లలు, ఏలియా అంకుల్ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడే నిప్పులతో కాల్చిన అప్పములు అంటే బ్రెడ్స్ అక్కడ ఉన్నాయి, అంతేకాదు ఒక వాటర్ పాట్ కూడా అక్కడ ఉంది. పిల్లలు, సరే అని లేచి కడుపు నిండా తిని మళ్ళీ పడుకున్నాడు. నిజమే పిల్లలు, కొన్నిసార్లు మన మనసుల్లో బాధ అనిపించినప్పుడు ముందుకు పోవాలని అస్సలు అనిపించదు కదా. నన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదు అక్క, నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు, నా మాట ఎవ్వరూ వినరు, నాతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేయరు, నేను ఎవరికైనా హెల్ప్ చేద్దామని చూస్తే వాళ్ళందరూ నాకు ఎనిమీస్గా మారిపోతున్నారు, నేను ఎవరితోనైనా మాట్లాడదామని చూస్తే నీ దోస్త్ కటీఫ్ అంటున్నారు, నాకు అస్సలు ఇష్టం అనిపించట్లేదు అక్క అని చాలామంది డిసప్పాయింట్ అయిపోతుంటారు కదా. ఏలియా అంకుల్ కూడా అలాగే అనిపించింది, నేను ఒక్కడిని ఇంత కష్టపడుతుంటే నన్ను ఎవ్వరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా మాట ఒక్కరు కూడా వినట్లేదని అలాగే భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు. పిల్లలు, అప్పుడు దేవుని దూత మళ్ళీ ఏలియాని లేపి, ఏలియా మళ్ళీ లేచి తిను, కడుపు నిండా తిను, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి హోరేబు అనే ఒక కొండ మీదకి వెళ్ళాలి, ఆ కొండ దగ్గర నేను నిన్ను కలుసుకుంటాను, అక్కడికి వచ్చేసేయ్ అని చెప్తున్నాడు. పిల్లలు, అప్పుడు ఏలియా లేచి బలం తెచ్చుకొని 40 days and nights ప్రయాణం చేసి పెద్ద
కొండైన హోరేబు దగ్గరకు వచ్చాడు పిల్లలు. దేవుడు ఏమన్నాడు? కొండ మీదకి రా అన్నాడు. ఏలియా ఏం చేశాడు? కొండ కిందున్న ఒక చిన్న గుహలోకి వెళ్ళిపోయి ఆ గుహలో ఉన్నాడు పిల్లలు. దేవునికి కోపం వచ్చింది. ఏలియా దగ్గరికి వెళ్ళి, ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నేను ఎక్కడుండమన్నాను, నువ్వు ఎక్కడున్నావు ఏలియా అని దేవుని దూత ఏలియాను ప్రశ్నిస్తుంటే, అప్పుడు ఏలియా దేవుని దూతను చూసి అంటున్నాడు, నిజమైన దేవుడు ఎవరు అని తెలిసి కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలంతా తప్పుదారిలో తిరుగుతున్నారు. మరి వీళ్ళందరినీ సరైన మార్గంలో నడిపించడానికి రోషం కలిగిన వాడిగా నేను ఒక్కడనే పోరాటం నా వల్ల కావట్లేదు. నాకు అసలు ఇష్టం లేదు. ఈ లైఫ్ నాకొద్దు, నన్ను తీసేసుకో ప్రవ్వా అని అడుగుతుంటే, అప్పుడు ఏలియాతో దేవుడు అంటాడు, ఏలియా నా మాట విని కొండ మీదకి రమ్మన్నాను కదా అని చెప్పిన వెంటనే ఆ కొండ ఒక్కసారే షేక్ అయిపోయింది పిల్లలు. పెద్ద గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది. అంతేకాదు కొంచెం సేపు అయిన తర్వాత ఒక మెల్లనైన స్వరంతో దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా ఎందుకు బాధపడుతున్నావు? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఏలియా? దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్. డిస్కరేజ్మెంట్లో, డిసప్పాయింట్మెంట్లో మనం ఉండకూడదు పిల్లలు. అది మనం ఉండే ప్లేసే కాదు. ఎందుకంటే ఎనిమీ వాడుకుంటున్న స్ట్రాంగెస్ట్ వెపన్ ఏంటంటే డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్ అండ్ లోన్లీనెస్. ఒంటరితనంతో, నిరాశతో, నిరుత్సాహంతో సాతాను మన మీద దాడి చేస్తాడు. దానికి ప్రతి ఒక్కరూ ఈజీగా అటాక్ అయిపోతారు. దానివల్ల మనం అనుకున్న పనులు చేయలేము. దేవుడు ఎక్కడుండమన్నాడో అక్కడికి ఏలియా అంకుల్ వెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? తన మనసులో చాలా బాధ ఉంది, చాలా దుఃఖం అనిపిస్తుంది, ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు దేవుడు ఏలియా అంకుల్తో అంటాడు, ఏలియా నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, రోషం కలిగిన వాడినై నేను ఒక్కడనే ఉన్నాను అని అనుకుంటున్నావు కదా, నీకు విషయం తెలుసా? నువ్వు ఉంటున్న దేశంలోనే ఇప్పటి వరకు నమ్మకంగా నన్ను మాత్రమే ప్రేమిస్తూ నన్ను మాత్రమే పూజిస్తున్న 7,000 మెంబర్స్ ఇంకా నాకున్నారు అని చెప్పాడు పిల్లలు. ఏలి అంకుల్ షాక్ అయిపోయాడు. 7,000 మెంబర్స్ ఉన్నారా? నాకు ఎవ్వరు కనపడలేదు. నేను ఒక్కడనే అనుకుంటున్నాను ప్రభా అని అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటే, అప్పుడు దేవుడు అంటాడు, ఏలియా ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే హజాయేలు అనే ఒక వ్యక్తిని, యహూ అనే ఒక వ్యక్తిని, అంతేకాదు ఎలీషా అనే ఒక వ్యక్తిని నువ్వు అనాయింట్ చేయాలి, వారిని అభిషేకించాలి అని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఏలియా అంకుల్ ఏం చేశాడో తెలుసా? ఆ ముగ్గురిని అయితే అభిషేకించలేదు, కానీ ఎలీషా అంకుల్ దగ్గరకు వెళ్ళాడు. ఎలీషా అంకుల్ అప్పటికే పొలంలో ఎద్దులు పెట్టుకొని దున్నుతా ఉన్నాడు పిల్లలు. వెంటనే ఏలియా అంకుల్ తన మీద ఉన్న దుప్పటి ఎలీషా అంకుల్ మీదకి విసిరేయగానే ఆ దుప్పటి పట్టుకున్న ఎలీషా అంకుల్ వెంటనే అంటాడు, అయ్యా ఏలియా గారు, తప్పకుండా నేను మిమ్మల్ని వెంబడిస్తాను. నేను ఇప్పుడు ముందు ఇంటికి వెళ్ళి మా మమ్మీ డాడీకి చెప్పేసి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక గొప్ప విందు చేసి నేను వెంటనే మిమ్మల్ని వెంబడిస్తాను అని ఎలీషా అంకుల్ ఏలియా అంకుల్కు ప్రామిస్ చేశాడు. ఓకే కమాన్, ఇంటికి వెళ్ళి నువ్వు చెప్పినట్లుగా చేసి నా దగ్గరకు వచ్చాయని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఎలీషా అంకుల్ నిజంగానే తను చెప్పినట్టు ఇంటికి వెళ్ళి మమ్మీ డాడీకి చెప్పి గొప్ప విందు చేసి అందరితో సెలబ్రేట్ చేసుకొని అందరికీ గుడ్ బై చెప్పేసి ఏలియా అంకుల్తో బయలుదేరాడు పిల్లలు. మీకు విషయం తెలుసా? లోన్లీగా ఉన్నానని, డిసప్పాయింట్ అయిపోతున్నానని, నాకెవ్వరు తోడులేరని డిస్కరేజ్మెంట్లో ఉన్న ఆ ఏలియా అంకుల్కు ఎప్పుడైతే ఎలీషా అంకుల్ తోడొచ్చాడో, నెవర్ అగైన్ జీవితంలో మళ్ళెప్పుడు నేను ఒంటరిగా ఉన్నానని ఏలియా అంకుల్ చెప్పలేదు. ఎందుకంటే ఎలీషా అంకుల్ ఏలియా అంకుల్తో ఉండడం వల్ల చాలా ప్రేమను పొందుకున్నాడు, చాలా సహాయం కూడా దొరికింది. ఎంత గ్రేట్ కదా పిల్లలు. నిజమే, ఇంతకు ముందు ఏలియా అంకుల్ చాలా డిసప్పాయింట్ అయిపోయి లైఫ్ మీద విరక్తి చెంది చచ్చిపోవాలని అనుకున్నాడు. కానీ దేవుడు ఏలియా అంకుల్ని విడిచిపెట్టలేదు. అంకుల్ తన ఊరిని వదిలిపెట్టాడు, తన రిలేటివ్స్ని వదిలిపెట్టాడు, తన ఫ్రెండ్స్ని వదిలిపెట్టాడు, తన సర్వెంట్ని కూడా వదిలిపెట్టేసి మనుషులందరికీ దూరంగా అంకుల్ కూర్చుంటే దేవుడే స్వయంగా తన దూతను పంపించి ఏలియా అంకుల్కు తోడుగా ఉన్నాడు. కష్ట సమయాల్లో మనం అనుకుంటాం మనకెవ్వరు తోడలేరని, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ కష్ట సమయాల్లో నీవు నా దగ్గరకు వస్తే, నాకు ప్రేయర్ చేస్తే తప్పకుండా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మనకు ప్రామిస్ చేస్తాడు.
చేస్తున్నాడు. ఈరోజు లెసన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అని అంటే, యు ఆర్ నాట్ అలోన్. నీవు ఒంటరిగా లేవని, కష్ట సమయాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అంతేకాదు పిల్లలు, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, లోన్లీనెస్ అనే ఈ 3 భయంకరమైన సమస్యల నుంచి మనం బయటికి రావాలి పిల్లలు. ఎందుకంటే నాకెవ్వరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవ్వరు ఫ్రెండ్స్ లేరు, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరని ఎప్పుడైతే నీ లైఫ్లో లోన్లీగా ఫీల్ అవుతావో, సాతాన్ గాడు అనుకుంటాడు ఇదే నాకు మంచి అవకాశం, ఈ ఛాన్స్ని నేను అస్సలు మిస్ చేసుకోను అని మనల్ని పట్టేసుకొని పైకి రానివ్వడు. మన లైఫ్లో దేవుడు ఏం చేయాలని అనుకున్నాడో అవేవి చేయనీయకుండా వాడు మనల్ని ఆపేస్తాడు. అందుకే సాతానికి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వద్దు, ఎప్పుడు భయపడొద్దు, ఎప్పుడు లైఫ్ మీద విరక్తి చెందొద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని ఒక గ్రేట్ పర్పస్తో సృష్టించాడు. పిల్లలు, ఏలియా అంకుల్ని కూడా దేవుడు చెట్టు కింద దిక్కులేనోళ్ళలాగా చచ్చిపోవాలని ఆయన కోరుకోలేదు. అ గ్రాండ్ వెల్కమ్ ఫ్రమ్ హెవెన్, పరలోకం నుంచి గొప్పగా ఇన్వైట్ చేయాలని అనుకున్నాడు. ఎలాగో తెలుసా, అగ్ని రథాలు పంపించి ఏలియా అంకుల్ని పరలోకం తీసుకెళ్దామని అనుకున్నాడు. కానీ ఏలియా అంకుల్ కొంచెం భయానికి అవకాశం ఇవ్వడం వల్ల ఏం జరిగింది, డిసప్పాయింట్ అయిపోయి ఎక్కడంటే అక్కడ పడుకొని ఇంకొద్దు ప్రభా నాకు ఈ జీవితం, నాకెవ్వరు లేరు ప్రభా అని బాధపడుతున్నాడు. చెల్లి తమ్ముడు, దేవుని ఉద్దేశం అలాంటిది కాదు. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా అలాగే అంటున్నావా, నేనంటే ఎవరికి ఇష్టం ఉండదక్క, నేను అందంగా ఉండనని, నేను సరిగా చదవనని, నేను బాగుండనని, నన్ను ఎవరూ ప్రేమించారక్క, నాకెవ్వరు ఫ్రెండ్స్ లేరక్క అని బాధపడుతున్నావా? నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో అప్పుడే యేసయ్య మనకు తోడొస్తాడు. మనల్ని ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టాడు. ఐఎమ్ నాట్ అలోన్, నా ప్రభు నాతో ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో, దేవుని హెల్ప్ కోరుతావో, దేవుని మీద విశ్వాసంతో దేవుడిచ్చిన ప్రామిసెస్ని చేతపట్టుకుంటావో, ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉండి ఇక ముందు నీ లైఫ్ని హ్యాపీగా నడిపిస్తాడు. ఇందాక మనం చూసాం కదా పిల్లలు, డానీ అన్న ఒక్కడే యుద్ధ భూమిలో మిగిలిపోయినా అన్న ఒక విషయాన్ని చాలా గట్టిగా నమ్మాడు. అదేంటంటే, నేను ఏ పరిస్థితిలో ఉన్నా నా కోసం శామీ ఖచ్చితంగా వస్తాడని. నిజంగానే అనుకున్నట్టు వచ్చాడు కదా. నిజమైన స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు విడిచిపెట్టరు. మనుషులైనా వదిలిపెడతారేమో కానీ యేసయ్య మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. మరి ఎప్పుడు విడవని మంచి ఫ్రెండ్ని మనం కలిగి ఉండాలని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. సో నెవర్ గివ్ ఛాన్స్ టు డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్ అండ్ లోన్లీనెస్. దేవుడు మన పక్షంలో ఉన్నాడన్న విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. ఓకేనా పిల్లలు? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. బాధలో కష్టాల్లో ఉన్న డానీ అన్న శామీ ఖచ్చితంగా తన దగ్గరకు వస్తాడని ఎలా నమ్మాడో, అంతేకాదు ప్రవ్వా, ఏలియా అంకుల్ కూడా బాధపడుతూ ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని ఒంటరిగా విడిచిపెట్టక నీ దూతను పంపించి ఏలియా అంకుల్కు మీరు సహాయం చేశారు. అలాగే ఎలీషా అంకుల్ను తోడిచ్చారు. మా లైఫ్లో కూడా మేము ఒంటరిమి కాదని, మీరు మాకు తోడుగా ఉన్నారని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటకై వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్మును స్పెషల్గా దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ బస్ నేర్చుకుందామా? యెషయా 43:5, ఐజయా 43:5. భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నాను. మరోసారి నేర్చుకుందామా? ఐజయా 43:5, యెషయా 43:5. భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా 43:5. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. యుద్ధంలో దెబ్బలు తగిలినప్పుడు ఏ అన్న వెనక్కి వచ్చేశాడు. చనిపోతున్న డానీ అన్న ఏమనుకున్నాడు? ఏలియా అంకుల్ నిరాశతో పడుకున్నప్పుడు దేవుడు ఎవరిని పంపాడు? దేవుడు ఏలియా అంకుల్ను ఏ కొండ దగ్గరకు వెళ్ళమన్నాడు? దేవుడు ఏలియా అంకుల్ను ఎవరెవరిని అనాయింట్ చేయమని చెప్పారు? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.